తమిళనాడు ఇన్ఛార్జ్ కమ్ గవర్నర్ క్లియర్గా చెప్పేశారు. రాజేంద్ర ఎక్లేకర్ క్లియర్గా చెప్పేశారు, నేను సంతృప్తి చెందాకనే ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతులు ఇస్తాను, లేదంటే ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేశారు. ఇది తమిళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. నేను కేవలం వెరిఫై చేస్తానని చెప్తున్నాను. 118 మంది యొక్క లిస్ట్ ఇవ్వాలి. కేవలం విజయ్ ఒక్కడే వచ్చి 118 మంది లిస్ట్ ఇస్తే చాలు, మేము వెరిఫై చేసుకుంటాం. లోక్భవన్ వెరిఫై చేస్తుంది. ఈ 118 మందికి ఫోన్లు చేసుకోనో లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి మీరు విజయ్కి సపోర్ట్ చేస్తున్నారా అని అడుగుతుంది. అంతే. వాళ్ళు ఓకే అంటే అంటే వెరిఫై చేస్తే ప్రజలకి జవాబుదారీతనంగా ఉండొచ్చు. అది రాజేంద్ర గారు చెప్పారు. ఇప్పుడు 112 మంది ఉన్నారు. 112 మంది ఉన్నారు కదా అని ఇప్పుడు మనం ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి చేసేస్తాం. తర్వాత మళ్ళీ ఈ 6 ఎవరైతే ఉన్నారో మెజార్టీకి కావాల్సినటువంటి 6 రాకపోతే, అప్పుడు మెజార్టీ నిరూపించుకోలేకపోతే అసెంబ్లీలో, కాబట్టి ఇదంతా కూడా పెద్ద ఇదైపోతుంది, గందరగోళం ఏర్పడుతుంది. దేశం మొత్తం మీద కూడా రాజ్యాంగానికి తూట్లు పొడిచారంటారు. అందుకు మీరు జస్ట్ వెరిఫై చేసుకోవడానికి 118 మంది లిస్ట్ ఇవ్వండి చాలు అంటున్నాడు ఆయన. నేను సంతృప్తి చెందకపోతే ఏ విధంగా మీకు అనుమతులు ఇస్తాను అని కూడా అంటున్నాడు ఆయన. ఇప్పుడు దీని గురించి నిన్న ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. ఇలా ఒకవేళ జాప్యం అయ్యే కొద్దీ ఆ గెలుపు గుర్రాలకి ఏదైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో ఆ బేరాలు గుర్రాల మాదిరి అయిపోతాయి కదా, అంటే డబ్బులు ఇచ్చి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా, డబ్బులు ఇచ్చి కొనేయడానికి. ఇటు వీళ్ళు లేకపోతే అటు వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు కదా. అంటే నేను కూడా అదే 112 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మిగతా 6 ప్రభుత్వానికి మెజారిటీ కోసం కావాలి కాబట్టి అప్పుడు కూడా విపరీతంగా బేరాలు ఆడతారు. అప్పుడు ఇంకా ఎక్కువ బేరాలు ఆడతారు. ప్రభుత్వం నిలబడాలి కాబట్టి, ప్రభుత్వం కూలిపోకూడదు కాబట్టి, అవిశ్వాస తీర్మానం ఒకవేళ వచ్చినప్పుడు నిలబడాలి కాబట్టి ఈ 6 లేదా మరొక 10 మందిని విపరీతంగా డబ్బులు ఇచ్చి కొనేస్తారు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి. అది కూడా గెలుపు గుర్రాల బేరమే కదా. ఆ విధంగా అంటున్నాడు ఆయన. తప్పేముంది? నేను ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక నేతని. ప్రజల కోసం మనం పనిచేయడానికి ఇక్కడ ఉన్నప్పుడు జవాబుదారీతనంగా ఉండాలి. అది టీవీకే విజయ్ అయినా సరే, గవర్నర్ అయినా సరే, లేదా ఇంకెవరైనా సరే రాజ్యాంగబద్ధంగా మనం నడవాలి తప్ప నేను సంతృప్తి చెందకుండా ఏ విధంగా, నేను సంతృప్తి చెందలేదు అంటే ప్రజల కోసం కావాలి, ప్రజలకు కావాల్సినటువంటివి ఏమీ ఇక్కడ లేవని అర్థం. అంతేగాని విజయ్ అంటే నాకు వ్యతిరేకమో లేకపోతే ఇంకొకరింటి వ్యతిరేకమో కాదు. ఈ విధంగా రాజేంద్ర గారు క్లియర్గా చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. దీన్ని మనం రాజేంద్ర గారిని ఇక్కడ విమర్శించడానికి ఏం లేదు. అయితే మనం బీజేపీ నేత కాబట్టి, బీజేపీ నుండి వచ్చాడు కాబట్టి మనం విమర్శించలేదు అనుకుంటే మనం ఏం చేయలేం. తమిళనాడు వాళ్ళకి సపరేట్గా రూల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎందుకు అనవసరంగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు సిపిఎం ఉంది, సివికే ఉంది, విసికే ఉంది, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ ఎలాగో మద్దతు ఇచ్చింది. ఆ 3 పార్టీల నుంచి మద్దతు ఇస్తే సరిపోయింది కదా. వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. మేము అసెంబ్లీలో నిరూపించుకుంటామంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత డిఎంకేకో లేకపోతే అన్న డిఎంకేకు చెందినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది 20 మంది వచ్చేస్తారని విజయ్ యొక్క ఆలోచన. అంటే విజయ్ కూడా ఒక ఫక్తు రాజకీయ నాయకుడిలాగే ఆలోచిస్తున్నాడు. అంటే డిఎంకే అన్న డిఎంకే నేతలను కలుపుకొని ఏదో ఒక విధంగా నేను బలం నిరూపించుకుంటాను అంటున్నాడు. అంటే ఎలా నిరూపించుకుంటాడు? ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏ 10 మంది అయినా వస్తారు. అంటే అందరిలాగే విజయ్ కూడా